ప్రతిసారి ప్రెగ్నెన్సీలో 5వ నెల, 6వ నెల వచ్చేసరికి అబార్షన్ అయిపోతుందా? నా దగ్గరికి అలాగే ఒక పేషెంట్ వచ్చారు. 5వ నెల, 6వ నెల అబార్షన్స్ అయినప్పుడు ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్స్ టెస్ట్లు చేసుకుంటాం. దాని తర్వాత ఏంటంటే హిస్ట్రోస్కోపీ అని చేస్తాం. లోపల ఏమైనా యూట్రస్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, యూట్రైన్ మాల్ఫార్మేషన్స్ ఉన్నాయా లేదా, ఇక్కడెక్కడన్నా యూట్రస్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే రికరెంట్గా 4th, 5th మంత్ అబార్షన్ అవుతున్నాయి, పెయిన్స్ వచ్చి అయిపోతున్నాయి అంటే సర్విక్స్ ఏమైనా ప్యాచులస్గా ఉందా, లూజ్గా ఉందా లేదా చూసుకోవాలి. దాన్ని హిస్ట్రోస్కోపీ టెస్ట్లోని, హెగార్డ్ డైలేటర్ టెస్ట్లోని చూసి సర్వికల్ స్టిచ్ చేయాలో లేదో అన్నది ప్రెగ్నెన్సీ ముందే డిసైడ్ చేసుకోవాలి. నార్మల్గా ప్రెగ్నెన్సీలో అయితే ఎన్సర్క్యులర్ స్టిచ్ అని వేస్తారు 13 to 16 వీక్స్ అప్పుడు. అది మామూలుగా వేసినప్పుడు ఏంటి అంటే కింద నుంచి ఇక్కడ వేస్తారు, ఇక్కడ స్టిచ్. ఈ పేషెంట్కి ఏం చేసామంటే తరచూ 5th మంత్లో అబార్షన్స్ అయిన మూలంగా అబ్డామినల్ ఎన్సర్క్యులర్ అని స్టిచ్ ఇక్కడ వేసాం. ఇది వేసిన మూలంగా ఇది స్ట్రెంగ్త్ బాగుంటుంది. తరచూ అబార్షన్స్ 5th మంత్లో అయినాయి కాబట్టి మళ్ళీ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్కి ఐడియల్లీ ఏంటంటే అబ్డామినల్ ఎన్సర్క్యులర్కి వెళ్ళటం బెటర్. ఈ పేషెంట్కి ఆల్రెడీ 3 అబార్షన్స్ అయినాయి. ఆల్రెడీ కింద నుంచి సర్వైకల్ స్టిచ్ చేసిన నిలబడలేరు కాబట్టి పై నుంచి అబ్డామినల్ ఎన్సర్క్యులర్ చేసాం. టర్మ్ అప్పుడు డెలివర్ చేసాం హెల్దీ బేబీ.